వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఈ క్లాస్లో మనం వెయిట్, బరువు గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో వెయిట్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ మనందరికీ తెలుసు. ఫోర్స్ బలము, మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఈ రెండింటి యూనిట్స్ కూడా న్యూటనే. సో ఈ విధంగా అసలు ఏ విధంగా సేమ్ ఉంటాయి. మనం ఇప్పుడు దూరాన్ని మీటర్లలో కొలుస్తాం, ఘన పదార్థాలని కేజీలలో కొలుస్తాం, ద్రవ పదార్థాలని లీటర్లు అని చెప్తాం. సో ఇప్పుడు దూరాన్ని మనం కేజీలు అని చెప్పలేం కదా, 5 మీటర్స్ని 5 కేజీ అని చెప్పలేం, ఎందుకంటే అది వేరు ఇది వేరు. మరి అలాంటప్పుడు బలము బరువు రెండు డిఫరెంట్ టర్మ్స్ అయినప్పుడు న్యూటన్ అనేది ఏ విధంగా వాడుతూ ఉన్నాం అనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. అండ్ రైల్వేకి యూజ్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఉగాది ఆఫర్గా క్లాసెస్ కంప్లీట్లీ అందించడం జరుగుతూ ఉంది. 50% డిస్కౌంట్తో రేపటి వరకు, ఎల్లుండి వరకు. జీకే కేవలం 50 రూపీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా. పాలిటీ, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పాలిటీ నుండి క్వశ్చన్ మీరు మిస్ చేయరు. ఇక 50 రూపీస్. కెమిస్ట్రీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మిస్ అనేది ఉండదు, 50 రూపీస్. సైన్స్ స్కూల్ బుక్స్ 6th to 10th క్లాస్ 50 రూపీస్. ఇందులో కొన్ని యాడ్ చేయాల్సినవి కూడా ఉంటాయి. ఇదైతే కంప్లీట్లీ అయిపోయింది. ఇందులో ఒక 2 టాపిక్స్ ఏమో యాడ్ చేయాలి. అరిథమెటిక్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, రైల్వే బేస్ మీద మాత్రమే ప్రిపేర్ చేయడం జరిగింది. అలానే వేరే వాటికి కూడా యూజ్ అవుతుంది. బట్ నేను చెప్పిన మెథడ్లో మీరు ప్రిపేర్ అయితే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది కేవలం 100 రూపీస్. అండ్ రైల్వే కోర్స్కి సంబంధించి 350 రూపీస్ మాత్రమే క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. లేట్ అయినా కానీ కంప్లీట్లీ మీకు పర్ఫెక్ట్ ఉంటుంది క్లాస్. తొందరపడి ఏది పడితే అది చెప్పడం ఉండదు, అది గమనించండి, కోఆపరేట్ చేయండి. 350 రూపీస్కి అందించడం జరుగుతుంది. అన్నీ కూడా 1 year వ్యాలిడిటీ అండి. ఎనీ కోర్స్ 1 year వ్యాలిడిటీ. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఫోర్స్ బలము, వెయిట్ భారము. సో చూద్దాం ఒకసారి. బలం, బరువు ఆర్ భారము. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్, అంటే ద్రవ్యరాశి ఇంటూ త్వరణము. వెయిట్ ఈజ్ ఈక్వల్ మాస్ ఇంటూ గ్రావిటీ, గురుత్వ త్వరణం అంటాం. సో యూనిట్స్ వచ్చేసి మాస్కి కిలోగ్రామ్, త్వరణానికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే న్యూటన్, ఇక్కడ కూడా న్యూటన్. సో సైమల్టేనియస్లీ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీకి జౌల్, వర్క్ కూడా జౌలే. సో ఏ విధంగా వచ్చింది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. సో సేమ్ యూనిట్స్ ఏ విధంగా వచ్చాయి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అసలు ఫస్ట్ ఫోర్స్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ తెలియాలి. ఫోర్స్ యొక్క డెఫినేషన్, ఒక వస్తువులో త్వరణమును కలిగించే ప్రభావమును, బలము అంటాం. ఫోర్స్ అంటే ఏంటంటే ఒక వస్తువులో త్వరణమును కలిగించే ప్రభావమును బలము అంటాము. అసలు త్వరణం అంటే ఏంటిదంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, వేగంలో మార్పు రేటు. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం కదా. అసలు వెలాసిటీ అంటే ఏంటిదంటే డిస్ప్లేస్మెంట్ బై టైం, స్థానభ్రంశము బై కాలము. స్థానభ్రంశము అంటే ఏంటంటే ఖచ్చితంగా అది ఉన్న ప్లేస్ నుండి కొంత ప్లేస్ మారాలి. డెఫినెట్లీ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అనేది డిఫరెంట్ ఉండాలి. అప్పుడు స్థానభ్రంశము చెందింది అంటాం. ఆ స్థానభ్రంశము చెందితేనే వెలాసిటీ అనేది జరిగింది అని చెప్తాం, వేగం అనేది ఉంది అని చెప్తాం. ఓకేనా. ఆ వేగములో మార్పు రేట్నే మనము త్వరణము అంటాము. సపోజ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఇక్కడనే ఉందనుకోండి, స్థానభ్రంశము లేదు.
స్థానభ్రంశం లేనప్పుడు వేగము లేదు, వేగము లేనప్పుడు త్వరణము లేదు, త్వరణము లేనప్పుడు మనం ప్రయోగించిన బలం పనిచేయనట్లు, అంతే కదా. సేమ్ ఇక్కడ ఒక మెటీరియల్ ఉంది, ఇది కొద్దిగా ఇక్కడికి జరిగింది, స్థానభ్రంశం అనేది జరిగింది. స్థానభ్రంశం అనేది జరిగినప్పుడు వేగం అనేది జరిగినట్లు. అది ఎంత వెలాసిటీ అనేది పక్కన పెడితే డెఫినెట్లీ జరగనైతే జరిగింది. ఓకేనా. ఓకేనా. సో వేగం అనేది జరిగితేనే త్వరణం ఉన్నట్లు. సో బలము అనేది ఏంటిది? ఒక వస్తువులో త్వరణమును కలిగించే ప్రభావమును బలము అంటాము. ఓకే. సో ఈ త్వరణానికి కారణం ఎవరు? బలం ప్రజెన్స్లో త్వరణానికి కారణం ఒక పర్సన్ కావచ్చు, లేదా ఒక మెషిన్ కావచ్చు. అవునా? అంటే మన ప్రమేయం వల్ల త్వరణం జరిగింది, లేదా ఒక మెషిన్ ప్రమేయం వల్ల త్వరణం అనేది జరిగింది. క్లియర్? అయితే ఇక్కడ బలం అన్నాము, ఇక్కడ వెయిట్ అని ఎందుకు అంటాము అంటే, అక్కడ దేని వల్ల జరిగింది త్వరణము? డిఫాల్ట్గా ఒక్కొక్క ప్లానెట్కి కొంత ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. ప్రతిదానికి ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. ఆ ఆకర్షణ వల్ల త్వరణం అనేది సంభవించింది. సో ప్లానెట్ వల్ల త్వరణం సంభవించింది కనుక దాన్ని వెయిట్ అంటామండి, భారము, బరువు అంటాము. గ్రహాల వల్ల త్వరణము జరిగింది. అక్కడ గ్రహానికి ఉండే సహజ అయస్కాంత శక్తి వల్ల త్వరణం అనేది సంభవించింది. ఇక్కడ మాత్రం బలములో ఏమైంది? జస్ట్ మానవ ప్రమేయంగా కానీ లేదా మెషిన్ ప్రమేయం వల్ల కానీ త్వరణం అనేది సంభవించింది. బట్ ఇక్కడ గ్రహాలకున్న సహజ అయస్కాంత శక్తి వల్ల జరిగింది. క్లియర్? సో అంతే అండి. అంటే టర్మ్ వర్డ్ మాత్రమే చేంజ్ అయింది. ఇక్కడ బలమైంది, అక్కడ బరువు అయింది, అంతేకాని రెండు కూడా సేమే యాక్చువల్గా. ఇక్కడ మాత్రము మనకు ఆ త్వరణం ఏ విధంగా సంభవించింది? మనుషుల వల్ల లేదా మెషిన్స్ వల్ల సంభవించింది. అక్కడ ఆ గ్రహానికి ఉండే అయస్కాంత శక్తి వల్ల జరిగింది. సారీ ఫర్ ద లేట్, 1 minute అండి. సారీ అండి, 1 second. యా రైట్. ఓకే. సో అంతే అండి, డిఫరెన్స్ మాత్రం అది మాత్రమే. అండ్ ఇక్కడ మనం ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ద్రవ్యరాశి అనేది ఎక్కడైనా సేమ్ అండి. ద్రవ్యరాశి అనేది ఎక్కడైనా సేమ్. బరువు అనేది మాత్రము డిపెండ్స్ ఆన్ ప్లానెట్, అది ఏ గ్రహం మీద ఉంది అనే దానిపైన బరువు అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇది డెఫినెట్లీ అడుగుతూ ఉంటాను. సో ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం, మనం ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఓకే. భూమిపై ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 10 kgs. భూమిపై దాని బరువు ఎంత? చంద్రునిపై దాని బరువు ఎంత? సో ద్రవ్యరాశి వచ్చేసి మాస్ m is equal 10 kg. భూమిపై దాని బరువు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే మాస్ ఇంటూ గ్రావిటీ, మనకి ఫార్ములా ఇదే. బట్ వెయిట్ ఆన్ ఎర్త్ అన్నాడు, మాస్ వచ్చేసి 10, గ్రావిటీ ఎంత అండి 9.81, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 98.1 న్యూటన్స్. సో 9.81 అనేది మనకి భూమి యొక్క గురుత్వ త్వరణము. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ విధంగా అడుగుతాడు. మోస్ట్లీ మనల్ని అడిగేది వెయిట్ అడుగుతాడు, మాస్ అడుగుతాడు.
ఈ గ్రావిటీ అనేది అడగడు, బట్ ఈ ప్లానెట్ మీద గ్రావిటీ ఎంత ఉంది అని అడిగే అవకాశం చాలా తక్కువ, బట్ నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. భూమి యొక్క ఉపరితలంపై కొలిచినప్పుడు ఒక వస్తువు 60 న్యూటన్స్ వెయిట్, చంద్రుడి ఉపరితలంపై దాని బరువు ఎంత? ఎప్పుడైనా గమనించండి, మన దగ్గర 60 న్యూటన్స్ ఉంటే చంద్రుని పైన 10 న్యూటన్స్ ఉంటుందండి. అంటే 1/6వ వంతు అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ 60 × 1/6 పార్ట్ కదా, దట్ ఈజ్ ఈక్వల్ 10 న్యూటన్స్. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, మనం ఈ క్వశ్చన్లో ఒకటి ఫర్గట్ చేసాం. చంద్రుడిపై బరువు ఎంత అన్నప్పుడు వెయిట్ ఆన్ మూన్ 10 ఇంటూ మూన్ యొక్క గురుత్వ త్వరణం వచ్చేసి 1.62 అండి. దట్ ఈజ్ ఈక్వల్ 16.2 న్యూటన్స్. ఓకేనా? సో ఇది క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూమిపై 196 న్యూటన్ బరువు ఉన్న వస్తువు యొక్క ద్రవ్యరాశి మాస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వెయిట్ ఈజ్ ఈక్వల్ మాస్ ఇంటూ గ్రావిటీ, దట్ ఈజ్ ఈక్వల్ 196 ఈజ్ ఈక్వల్ మాస్ ఇంటూ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ 9.8, మాస్ ఈజ్ ఈక్వల్ టు 20 kgs వస్తుందండి. ఓకేనా? సో ఇవే అడుగుతాడండి, మనల్ని ఏమో బ్రహ్మ విద్య ఏం అడగడు. మనకి గివెన్ డేటా రాయడం వస్తే ఈజీగా తెలిసిపోతుంది. సో 98 kg ద్రవ్యరాశి గల, అంటే ఎం ఇచ్చాడు, అన్ని గ్రహాలపై ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు వెయిట్. మీరు ఒకసారి ఈ క్లాస్ పూర్తిగా చూడండి. ఒకసారి మెర్క్యూరీ మీద కనుక చూస్తే, ఎర్త్ మీద కనుక చూద్దాం. ఫస్ట్ 98 ఇంటూ 9.8 అండి, 81 గ్రావిటీ అనేది ఇది లైన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో 98 ఇంటూ 9.81 దట్ ఈజ్ ఈక్వల్ టు 961.38 kgs అండి. ఐ మీన్ కేజెస్ కాదు, న్యూటన్స్. వెయిట్ ఆన్ మూన్ వచ్చేసి మనకి 98 ఇంటూ 1.62 అండి. 98 ఇంటూ 1.62 దట్ ఈజ్ ఈక్వల్ టు 158.76 న్యూటన్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మెర్క్యూరీ గ్రహం మీద కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 98 ఇంటూ ఎవరండి 98 ఇంటూ 3.59 దట్ ఈజ్ ఈక్వల్ 351.82 న్యూటన్స్ అండి. సో ఈ విధంగా మీకు ఒక్కొక్క దానికి నేను చెప్తాను, ఒకసారి చూడండి. వెయిట్ ఆన్ వీనస్ కనుక చూస్తే 98 ఇంటూ 8.87 అండి. 8.87 దట్ ఈజ్ ఈక్వల్ 869.26 న్యూటన్స్. నెక్స్ట్ వచ్చేసి మార్స్ మీద కనుక అబ్జర్వ్ చేస్తే 98 ఇంటూ 3.77 అండి. 98 ఇంటూ 3.77 369.46 న్యూటన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి జూపిటర్, బృహస్పతి అంటాం కదా, 25.95 ఉంటుందండి ఇక్కడ మనకి గ్రావిటీ, 25.95. సో ఇక్కడ 2543.1 న్యూటన్స్. సో మనకి గ్రావిటీ ఎక్కడ ఎక్కువగా ఉందంటే జూపిటర్ మీద మనకి ఎక్కువగా ఉంటుంది. సో మన వెయిట్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, జూపిటర్ గ్రహం మీద. సో సాటర్న్ కనుక చూసినట్లయితే మనకి 98 ఇంటూ 11.08 దట్ ఈజ్ ఈక్వల్ 1085.84. నెక్స్ట్ యురేనస్ కనుక చూసినట్లయితే 10.67 ఉంటుందండి. 10.67 దట్ ఈజ్ 104.66 ఉంటుంది. అండ్ వెయిట్ ఆన్ నెప్ట్యూన్ కనుక చూసినట్లయితే 14.07 ఉంటుందండి. సో 1378.86. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్గా జూపిటర్ మీద ఎక్కువగా ఉన్నాం, ఆ తర్వాత నెప్ట్యూన్ మీద ఎక్కువగా ఉన్నాం, ఆ తర్వాత సాటర్న్, ఆ తర్వాత యురేనస్ మీద ఎక్కువగా ఉన్నాం, ఆ తర్వాత వీనస్ మీద కూడా మనం ఎక్కువగానే ఉన్నాం, ఆ తర్వాత అర్త్, ఈ విధంగా ఉన్నాం. మనం లోయెస్ట్ వచ్చేసి మనకి మూన్,
అండ్ ప్లానెట్స్లో కనుక చూసినట్లయితే మెర్క్యూరీ మీద తక్కువగా ఉండడం జరిగింది. సో ఈ విధంగా అంటే టర్మ్ మాత్రమే వేరు. త్వరణం అనేది ఇక్కడ మనకి బలము ఉపయోగించిన దగ్గర మన వల్ల వచ్చింది, అక్కడ మాత్రం డిఫాల్ట్గా దానికి అనేది ఉంది. ఓకే, సో ఇది ఈరోజు క్లాస్. డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.